గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలు. అసలు సంతానలేమి సమస్యలు అంటే ఏంటి? పెళ్ళైపోయాక ఎంతకాలానికి పిల్లలు పుట్టకపోతే సంతానలేమి సమస్యలుగా డాక్టర్స్ పరిగణిస్తారు. అలాగే డాక్టర్స్ వచ్చే పేషెంట్స్ దగ్గర ఎలాంటి కాజెస్ చూస్తూ ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నారు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే ఆ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ జ్యోతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో జ్యోతి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. యా మ్యామ్. సో సంతానలేమి సమస్యలు అంటే డే బై డే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా పెరిగిపోతూనే ఉండడం మేము చూస్తున్నాం. మరి మీకు వచ్చే ఎంతో మందిని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో మీకేమనిపిస్తోంది? అఫ్ కోర్స్ అండి, ఎన్ని లైఫ్లో ఆల్వేస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లంకి తగిన సొల్యూషన్ కూడా ఉంటాయి అన్నమాట. ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కూడా ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా చూస్తున్నాము అండ్ దాని తగ్గిన ట్రీట్మెంట్ కూడా బికాస్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్లో ట్రీట్మెంట్ కూడా లాట్స్ ఆఫ్ చేంజెస్ ఉంది అండ్ సక్సెస్ రేట్ కూడా కంపేర్ టు బిఫోర్ చాలా పెరిగింది కూడా ఫర్టిలిటీలో. ఓకే, సో అంటే టెక్నిక్స్, ట్రీట్మెంట్లో టెక్నిక్స్ ఎట్లా పెరిగాయో ప్రాబ్లమ్స్ కూడా ఆ రేంజ్లోనే పెరుగుతూ ఉన్నాయి అని అనుకోవచ్చా? అవునవును, డెఫినెట్లీ అండి. అంటే ఎప్పుడు నేను ఒక అవేర్నెస్ ఐ ఆల్వేస్ సే, ఎప్పుడు ఒక కపుల్స్ పిల్లలు కావాలనంటే టూ మచ్ డిలే చేయకూడదు. ఇట్ ఈస్ రైట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ టు హ్యావ్ అ చైల్డ్ న్యాచురలీ. సో ఈవెన్ డాక్టర్ ఇప్పుడు మన దగ్గర కూడా ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఎన్నో పేషెంట్స్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటుంది అన్నట్టు. యాజ్ ఎ డాక్టర్ మేము వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. లాస్ట్ వీక్లోనే ఒక లేడీ వాళ్ళ మదర్ వచ్చి మా డాక్టర్కి అంటే పెళ్ళి అయ్యి జస్ట్ 6 months అయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది, బట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని ఒక క్వైరీతో వచ్చారు. బట్ యాజ్ అ డాక్టర్ సోషల్ రీజన్స్ చాలా ఉంటాయి ఎంతోమందికి, బికాస్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ కానీ ద వే విమెన్ చాలామంది ఇప్పుడు మీరు గమనిస్తే చాలా హౌస్ వైఫ్ అనే ఇదే లేదు. దో హౌస్లో ఎంతో పనులు ఉంటాయి, బట్ స్టిల్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు జాబే చేయాలి అని కూడా తర్వాత సడన్గా వెన్ దే రియలైజ్ 35 yearsలో చాలా అచీవ్ చేశాను, ఇప్పుడు నాకు ఫ్యామిలీ కావాలన్నప్పుడు టూ లేట్ అవుతుంది. సో ఐ ఆల్వేస్ టెల్ లేడీస్, మీకు పని చేయాలంటే 70 years వరకు పని చేయొచ్చు, దెర్ ఇస్ నో ఎండ్ కదా జాబ్. బట్ ఫర్టిలిటీ మట్టికి ఆ టైంలో అది ప్లాన్ చేసుకోవటం, ప్రయారిటైజ్ చేసుకోవాలి లైఫ్లో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రయారిటీ చేసుకొని ఒక ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత లెట్ దెమ్, ఇట్స్ నాట్ డిఫికల్ట్ కదా, టిల్ వాట్ ఎవర్ ఏజ్ దే కెన్ ప్లాన్ లైఫ్ అన్నట్టు. సో ఏజ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, యాజ్ ఐ ఆల్వేస్ టెల్. ఈ ట్రెండ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ పోస్ట్పోనింగ్ ప్రెగ్నెన్సీ, పెళ్ళి ఏజ్ కూడా చేంజ్ అయ్యి పోస్ట్పోనింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వన్ ఆఫ్ మెయిన్ రీజన్. ఇప్పుడు అది కూడా వీ కెన్ టెల్ ఇట్ యాజ్ ద రీజన్. ఎందుకంటే ముందు 20 years బిఫోర్ నా ప్రాక్టీస్లో చాలామంది 25కి ట్యూబెక్టమీకి వచ్చేవాళ్ళు, నాకు 2 పిల్లలు అయిపోయారు, పిల్లలు వద్దు అని. బట్ ఇప్పుడు అదే 20 yearsలో మార్పు చూస్తుంటే 25 వాళ్ళు ఇప్పుడే పెళ్ళి వద్దు 30 అని చాలా ఈ 25 to 30 షిఫ్ట్ అయిన వల్ల ఈ అంత చంక్ వేర్ యూజువలీ అండి 25లో పెళ్ళి అవుతే 26, 27లో ఏ డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వెరీ హై ఉంటుంది. విండో ఇస్ ఓపెన్, ఫర్టిలిటీ విండో ఓపెన్ ఉంటుంది. అది క్లోజ్ అయిన తర్వాత దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ బట్ అఫ్ కోర్స్ మనకి అంటే తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం అంటే సో మెనీ సోషల్ రీజన్స్ ఆర్ దేర్. బట్ ఇదే చేంజ్, ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చింది అంటే ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అనేది, సోషల్ ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రీ కానీ మన అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా చాలామంది దే ఆర్ గోయింగ్ ఫర్ ఎగ్ పికప్ చేసి ఎగ్ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు. బట్ నా దగ్గర పేషెంట్స్ వస్తే మట్టికి ఐ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్ టు ప్లాన్ న్యాచురల్లీ. ఇంకా తప్పదు, కొందరు 28 పెళ్ళి అంటే పార్ట్నర్ దొరకట్లేదు, అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ టెక్నాలజీ కూడా ఉంది.
బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ సెకండ్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ. గుడ్ సజెషన్ యూ గివ్. సో కాకపోతే అంటే లేటెస్ట్ టెక్నిక్స్, లేటెస్ట్ టెక్నాలజీ అని అంటున్నారు, అంటే ఊసేటిదేనా లేకపోతే ప్రతి ట్రీట్మెంట్లో కూడా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయా? ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నారు? ఇంతకు ముందు ఎలా ఉండేది ట్రీట్మెంట్, ఇప్పుడు ఎట్లా ఉంది? అదే ఫస్ట్ అబౌట్ టూ సైడ్ క్రై ప్రిజర్వేషన్ అంటే అండి, జస్ట్ ఒక 10 years బ్యాక్ ఈవెన్ నాకు అస్సలు నచ్చేది కాదు ఆ ప్రాసెస్. చాలామంది ఊసైడ్ క్రై ప్రిజర్వేషన్ అవుట్ ఆఫ్ కంట్రీ చేసుకునేవాళ్ళు, బట్ ఐ యూస్ టు ఆల్వేస్ ఎంకరేజ్. ఎందుకంటే ఆ టెక్నాలజీ అనేది దృఢంగా లేకుండే. అంటే ఇప్పుడు ఏదైనా టెక్నాలజీలో వీ హ్యావ్ టు డూ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఫార్మ్ అంటే ఇంతమందికి చేసిన తర్వాత ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేదు, పుట్టే బేబీకి కూడా ఏమీ ప్రాబ్లం లేదన్నప్పుడే వీ షుడ్ యూజ్ ఇట్ అంతే. సో టెక్నాలజీ బిఫోర్లో ఎంబ్రియో అంటే ఎగ్ని ప్రిజర్వేషన్ ఒక టెక్నిక్ అంతా స్ట్రాంగ్గా లేకుండే. ఇప్పుడు జస్ట్ మేబీ 10 years నుంచి ఆ టెక్నిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అన్నట్టు. స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ అనేది ముందు సపోజ్ బాయ్ ఒక 25 years క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు స్పర్మ్ తగ్గిపోతాయి. సో అట్లాంటి వాళ్ళకి స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ వాజ్ దేర్ సిన్స్ లాంగ్. ఒక్కసారి ప్రిజర్వ్ చేస్తే 10-20 years వరకు ప్రిజర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్స్ కూడా ఆ టెక్నాలజీ బాగా స్ట్రాంగ్ అయింది. అండ్ కొందరు యాజ్ ద సొసైటీ ఈస్ టేకింగ్ వన్ డిఫరెంట్ టర్న్. ఇంకా వీ కాన్ టెల్ ఎవ్రీబడి 30 లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి అనేది ఆల్వేస్ ఐ ఎంకరేజ్. బట్ ఎన్నో రీజన్స్ ఉంటాయి ఎంతో మందికి. దిస్ ఎగ్ ప్రిజర్వేషన్ ఈజ్ గుడ్. ఎందుకంటే 30లో చేస్తే అండి ఆ ఎగ్స్ అనేది బాగా హై క్వాలిటీ ఉంటుంది. అదే 40లో లేట్గా చేస్తే ఎగ్స్ కూడా తక్కువ ఉంటుంది నంబర్, ప్లస్ సక్సెస్ కూడా చాలా తగ్గిపోతాయి. పుట్టే బేబీలో కూడా ఆ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్, డౌన్ సిండ్రోమ్ ఇవన్నీ ఉంటాయి. 30 years ఈజ్ కరెక్ట్ టైమ్ ఫర్ ఈవెన్ సోషల్ ఎగ్ ప్రిజర్వేషన్ అని ఈ మధ్యలో దట్ ఈస్ సంథింగ్ విచ్ what is we are seeing in the society. ఓకే, అంటే ఇది కాస్ట్తో కూడుకున్నదా? అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎగ్ ప్రిజర్వేషన్కి వెళ్ళొచ్చు అంటారా? అఫ్ కోర్స్ ఇది హౌ ఇట్ ఈస్ డన్ అంటే సేమ్ IVF లెక్కే ఉంటుంది ఎగ్ ప్రిజర్వేషన్. నార్మల్లీ నెలసరి 2వ రోజు నుంచి లేడీస్కి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. అండ్ 10th 12th డే ఎగ్ ఓవిలేషన్ అవుతుంది కదా. నార్మల్గా మీకు జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఇది గర్భాశయం, ఇది ట్యూబ్స్, ఇది అండాశయం అనమాట. ఎవ్రీ మంత్ ఒక లేడీకి మెచ్యూర్ అయిన నుంచి ఒక 15-16 years నుంచి టిల్ మెనోపాజ్ 45 or 50 years వరకు ఎవ్రీ మంత్ 10th or 12th డే ఈ అండాశయంలో యాక్చువల్లీ 10-12 eggs ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తుంటే 10-12 eggs ఉంటాయి. ఓన్లీ 1 ఓవిలేట్ అవుతుంది. రెస్ట్ 8 or 10 విల్ డై అనమాట. దట్ ఈస్ ద న్యాచురల్ వే ఇట్ ఈస్. సో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మనం ఎగ్ ప్రిజర్వేషన్లో ఏం చేస్తాము, నెలసరి 2వ రోజు నుంచి ఆ మిగిలిన ఎగ్స్ అన్నీ ప్రొటెక్ట్ చేస్తాం. ప్రొటెక్ట్ చేసి 10 eggs ఉంటే 10 అది ఎగ్ పికప్ తీస్తామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ మంత్ అగైన్ ఎగ్స్ వస్తూ ఉంటుంది. 1 నెల ఎగ్ తీసిన తర్వాత కొందరు డౌట్ ఏంటంటే మళ్ళీ నాకు ఎగ్స్ ఉండదా అని. అలా ఉండదు. సో ఎవ్రీ మంత్ ఎగ్స్ వస్తూ ఉంటుంది. ఆ నెలకి సంబంధించిన ఎగ్సే తీయటం జరుగుతుంది అనమాట. సో ఇట్స్ 12 days, ఒక 10 days ఇంజెక్షన్ తీసుకోవాలి. డైలీ ఇంజెక్షన్స్కి రావాల్సింది అవసరం ఉండదు. ఒక పెన్ ఉంటుంది అనమాట, అది క్యాలిబ్రేట్ చేసి లేడీస్ వాళ్ళే తీసుకోవచ్చు. స్మాల్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అనమాట. బట్ ఎగ్ పికప్ అయితే చిన్న అనస్థీసియా ఇచ్చి మత్తులో పెయిన్ లేకుండా చేస్తారు అన్నట్టు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ IVF అన్నట్టు. యూజువలీ IVFలో ఏం చేస్తాం, తీసిన ఎగ్కి హస్బెండ్ స్పర్మ్ వేసి బేబీని ఫ్రీజ్ చేస్తాం. బట్ సిన్స్ దిస్ లేడీ ఈజ్ నాట్ మ్యారీడ్, పార్ట్నర్ ఉండరు, డైవోర్సీస్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్, జస్ట్ ఎగ్నే ప్రిజర్వ్ చేసేస్తాం. సో ఇఫ్ షీ గెట్స్ లేట్గా మ్యారేజ్ అవుతే వాట్ ఎవర్, ఎగ్ అయితే యంగర్ ఎగ్స్ అన్నట్టు, చిన్న ఏజ్లో మ్యారేజ్ అయినట్టే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. కాలర్ లైన్లో ఉన్నారండి, ఒక కాల్ తీసుకుందాం. కడప నుంచి శాంతి గారు. శాంతి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే. మేడం నమస్తే శాంతి గారు. మేడం నేను కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా. నాకు ప్రెగ్నెన్సీ గురించి మేడం, 8 years బాబు ఉన్నాడు. ఓకే. సెకండ్ ప్రెగ్నెన్సీ ఏం లేదు మేడం. అంటే బాబు పుట్టిన 9 months తర్వాత నాకు స్టమక్ లో ప్రాబ్లమ్స్ వచ్చింది. టీబీ గడ్డలు మేడం కడుపులో. ట్యూబర్క్యులోసిస్ వచ్చిందమ్మా?
ఉన్నాయి. కడుపు మొత్తము ఇన్ఫెక్షన్ అయ్యింది, చాలా ప్రాబ్లం అయింది. ట్యూబ్స్ ఏదైనా ఎఫెక్ట్ అయిందా శాంతి గారు? అది తెలియదు మేడం నాకు, కాకపోతే కడుపు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పినారు డాక్టర్. అది 9 months కోర్స్ వాడారమ్మా AKT4 టీబీ ట్రీట్మెంట్? మేడం 9. సో మీ హెల్త్ అంతా బాగానే ఉంది కదమ్మా శాంతి గారు? ఇప్పుడు హెల్త్ అంతా బాగానే ఉంది మేడం, కాకపోతే ఇప్పుడు 1 year గా థైరాయిడ్ ఈజ్ వెరీ కామన్ అమ్మా, యూ డోంట్ హ్యావ్ టు వరీ మచ్ అబౌట్ ఇట్. సో ఓకే, ఇప్పుడు సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేస్తున్నారు కదా? సో ఓకే శాంతి గారు, ఏం వరీ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సన్, కంగ్రాచ్యులేషన్స్. వీఆర్ అంటే ఫర్టిలిటీలో మాకు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆల్రెడీ అంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సెకండ్కి ఇష్యూ అయ్యే దాంట్లో వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఇస్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ అమ్మ. మీరు చెప్పిన దాంట్లో టీబీ వచ్చిందని సిగ్నిఫికెంట్గా మీరే హిస్టరీ ఇచ్చారు. సో యూజువలీ ఏమవుతుందంటే, ఇది గర్భాశయం అనుకోండి, పేగులు అంతే పొట్ట అన్నారు కదా, పేగులంతా గర్భాశయం సరౌండింగ్ ఉంటుంది అన్నట్టు. సో ఒక్కసారి టీబీ స్టమక్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాన్స్టెంట్గా గర్భాశయంని తగులుతూ ఉంటుంది. సో టీబీ బ్యాక్టీరియా అనేది ఈ ట్యూబ్స్లో ఇలా వెళ్ళి ఆ ట్యూబ్స్లో మొత్తం ఇన్ఫెక్ట్ చేస్తుందమ్మా. టీబీ అంటే ఓపెన్ ఉండొచ్చు ట్యూబ్, బట్ ట్యూబ్స్లో చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. నోజ్లో హెయిర్ ఉంటుంది కదా, ఆ చిన్న చిన్న హెయిర్స్ ఎగ్ని స్పర్మ్ని కలపాలి. సో ఈ టీబీ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ హెయిర్స్ని అన్నీ ఇట్ అంటే వాషెస్ ఇట్ అవే, ఇట్ ఈట్స్ అవే. సో ఆ హెయిర్ స్ట్రక్చర్ అనేది ట్యూబ్స్ బాల్డ్ అవుతుంది, ఎగ్ని స్పర్మ్ని కలపదు. సో దానివల్ల ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అమ్మ. బట్ స్టిల్ మీరు ఒక ట్యూబ్స్ టెస్ట్ చేయాలా వద్దా అని మీ డాక్టర్ డిసైడ్ చేయాలి. ఎందుకంటే ట్యూబ్స్లో వాపు ఉందనుకోండి, ట్యూబ్ టెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ట్యూబ్ టెస్ట్ అని చెప్తారు కొందరు తెలియకుండా, మీకు బీ వెరీ కేర్ఫుల్. ఆ ట్యూబ్ టెస్ట్లో ఒక చిన్న డై వేసి ఇలా పుష్ చేసినప్పుడు మీకు ఇక్కడ బ్యాక్టీరియా ఉంది అనుకోండి, మళ్ళీ అది బయటకు వెళ్ళి మళ్ళీ స్టమక్ని అగైన్ ఇన్ఫెక్షన్ క్రియేట్ అవుతుంది. సో స్కాన్ చేసుకొని హైడ్రోసాల్పింగ్స్ అంటారు, ట్యూబ్స్లో ఏదైనా వాపు ఉందంటే ట్యూబ్ టెస్ట్ కూడా ప్లీజ్ చేసుకోకండి, అన్నెసెసరీ కాంప్లికేట్ అవుతుంది. వాపు ఉందంటే కంపల్సరీ IVF బెటర్ అమ్మా. సో మీరు ఒక్క చిన్న స్కాన్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. యా డాక్టర్ గారు, మనము అంటే చాలాసార్లు ఫీమేల్లో ఎక్కువగా ఈ పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ గురించి కూడా చాలాసార్లు డిస్కస్ చేశాం. దాని గురించి ట్రీట్మెంట్ కూడా మీరు చాలాసార్లు చెప్పారు. కానీ ట్రీట్మెంట్లో లేటెస్ట్ టెక్నిక్స్ చాలా వచ్చాయి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ చాలా పెరిగింది అని మీరు చెప్తూ ఉన్నారు. సో ఏంటి ట్రీట్మెంట్ బిఫోర్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? యా అఫ్కోర్స్ అండి, ఎందుకంటే ఫర్టిలిటీలో ఎస్పెషలీ ఒక బేబీ అనేది గర్భాశయంలో యాక్చువల్లీ ఒక లేడీస్ గర్భాశయం ఈజ్ లైక్ అ టెంపుల్. ఒక 9 months వరకు పెరుగుతుంది అనమాట బేబీ. సో ఆ బేబీ గర్భాశయంలో వెళ్ళే ముందే మనం కొన్ని సిచ్యుయేషన్లో IVFలో ల్యాబ్లో క్రియేట్ చేయటం జరుగుతుంది. ఒక గాడ్ ఉన్న ప్లేస్ అనుకోవాలి మనం, అది ఇట్స్ జస్ట్ లైక్ అ హోలీ ప్లేస్. సో ఆ బేబీ ఈ గర్భాశయంలో అటాచ్ అవుతుంది. యూజువలీ పీరియడ్స్ది ఒక 18th to 21st day ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ విండో పీరియడ్, అంటే ఇంప్లాంటేషన్ పీరియడ్ అని చెప్తాం. విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటారు. పీరియడ్స్ లేదు, నెలసరిది 18th to 21st day. ఓవ్యులేషన్ అనేది 12th to 14th day అవుతుంది. ఎగ్జాక్ట్లీ 5 days ఫ్రమ్ దెన్. సో ఈ బేబీ ఇలా వచ్చి 5 రోజుల్లో ఇలా అతుక్కొని 9 months వరకు పెరుగుతుంది కదా. సో ఈ బేబీ ఇక్కడ క్రియేట్ అవుతుంది ట్యూబ్స్లో 12th day ఓవ్యులేషన్లో. 5 daysలో వెళ్ళి ఇక్కడ అటాచ్ అవుతుంది. ఈ 5 days మేము ల్యాబ్లో బేబీని ఇచ్చేస్తాం అన్నమాట, హోల్డ్ చేస్తాం. సో ఈ ఇది ట్యూబ్స్లో ఉన్న సేమ్ పరిస్థితి ల్యాబ్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ బేబీ షుడ్ నాట్ ఫీల్ ఇట్ ఈస్ అవుట్ సైడ్. సేమ్ తల్లి అంటే బాడీలోనే ఉన్న ఫీలింగ్ ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ ఇన్ ల్యాబ్. సో ఆ క్రియేషన్ అంటే ఎంతనా వీఆర్ హ్యూమన్స్ అండి. నేచర్ ఈస్ వే బియాండ్, నేచర్స్ ఎనర్జీస్ సంథింగ్ బియాండ్ ఇదన్నమాట హ్యూమన్. సో ఎవ్రీ డే అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే ఈ నేచర్కి క్లోజ్గా ఎంత వెళ్తే అంత సక్సెస్ పెరుగుతుంది. ఆ క్రియేషన్ చేయటానికి ఆ ల్యాబ్లో ఆ పారామీటర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ట్యూబ్స్లో ఉన్న ఆక్సిజన్, దాంట్లో ఉన్న pH,
దాంట్లో ఉండే CO2 అన్ని ఆస్మోలాలిటీ ఒక పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక ల్యాబ్కి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ QAQC అన్నట్టు, క్వాలిటీ అష్యూరెన్స్ క్వాలిటీ కంట్రోల్. ఎవ్రీ డే ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్ వెళ్ళే ముందు అలా ఆల్మోస్ట్ ప్రేయర్ అనుకోండి చేసుకొని ఆ పారామీటర్స్ లేడీస్ గర్భాశయం అంతా స్థితి ఉందా అని చూసుకోవటం ఇంపార్టెంట్. సో మానిటరింగ్ అనేసి ఐఎమ్ యాడింగ్ స్పిరిచువాలిటీ అనమాట. ఇది ఒక స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్ అన్నట్టు, బట్ ఇట్ ఈస్ స్పిరిచువల్గా చాలా ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ మెయింటైన్ చేయటం. సో బేబీకి ఏంటి అంటే మదర్స్ రూమ్లో ఉన్న ఫీలింగ్ తెప్పించాలి మనం. సో దానికి ఆ క్వాలిటీ సో ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ అ డాక్టర్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే జస్ట్ ప్రెగ్నెన్సీనే కాదు, ఆ బేబీ ఒక వ్యక్తిగా ఒక సొసైటీకి ప్రొడక్టివ్ ఉండాలి కదా ఎండ్ ఆఫ్ ద డే. సో అది చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది. ఇట్స్ నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, బేబీని ఇంటికి తీసుకొని వెళ్ళాలి వాళ్ళు, అండ్ ఆ బేబీ పెరగాలి. ఇప్పుడు మన 49లోనే ఆల్మోస్ట్ 10 years వీఆర్ సీయింగ్ 10 years కిడ్స్ ఇప్పుడు వాళ్ళు సెకండ్ బేబీస్కి వస్తున్నారు. సో ఆ పిల్లల్ని చూస్తుంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ, అబ్బా హెల్తీగా ఉన్నారు. సో అది ఇట్ ఈస్ అగైన్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫర్ అస్ ఆల్సో. సో ఈ చేస్తున్నప్పుడు ల్యాబ్ని బాగా శ్రద్ధగా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట, ఎన్ని మినిట్స్ ఎన్ని సెకండ్స్ అవుట్ సైడ్ ఉండి ఇక్సీ చేయటం అన్నీ మానిటర్ చేయడానికి వీఆర్ లాంచ్డ్ RI విట్నెస్ సిస్టమ్ అండ్ జిల్ట్రిక్స్ అని. వాటి గురించి మాట్లాడదాం అండి. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, తెలుసుకుందామా. మంగళగిరి నుంచి నాగమణి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో 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 నాగమణి గారు చెప్పండి మేడం. హలో నాగమణి గారు చెప్పండి మేడం. నాకు మ్యారీడ్ అయి 9 months అవుతుంది మేడం. ఓకే 9 months. 9 years సారీ మేడం, 9 years. ఓకే అమ్మా. ఓకే అయితే అండి నాకు 7 years కి ప్రెగ్నెంట్ వచ్చింది మేడం. ఓకే అయితే మేడం నాకు వచ్చేది ఎలా వచ్చింది మేడం, ఒకటేమో గర్భసంచిలో వచ్చింది మేడం, ఒకటేమో రైట్ సైడ్ ట్యూబ్ లో వచ్చింది మేడం. ప్రెగ్నెన్సీ రెండు ఒకసారి వచ్చింది మేడం. హెటెరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ అంటారమ్మా సైన్స్ లో. న్యాచురల్ గా వచ్చిందా నాగమణి గారు మీకు ప్రెగ్నెన్సీ? మేడం ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఇలా టూ ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా? న్యాచురల్ గానే వచ్చిందండి. అంటే నాకు హార్మోన్స్ ప్రాబ్లం ఉందండి. ఓకే హార్మోన్స్ ప్రాబ్లం ఉంది నాకు. తర్వాత టాబ్లెట్ కోర్స్ యూజ్ చేస్తే వచ్చిందండి. అదే అడుగుతున్నా. సో ఇప్పుడు ఆ ట్యూబ్ తీసేసారమ్మా? తీసేసారు, రైట్ సైడ్ ట్యూబ్ తీసేసారు మేడం. ఆ బేబీ పెరిగిందమ్మా? అది లోపల ఉన్న బేబీ పెరిగిందా? ఆ ట్యూబ్ లో ఉన్న బేబీ పెరిగిందండి మేడం. నాకు అంటే వాళ్ళకి అర్థం అవ్వదు, అంటే ట్యూబ్ లో అయితే బేబీ ఉంది కానీ అది నాకు అర్థమైంది, లేకపోతే బేబీ ఇలా ఉందో తెలియదని చెప్పారు మేడం. ఫస్ట్ సిజరీన్ చేసే ముందు మేడం. ఇప్పుడు మీకు ఒక లైవ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు మేడం బేబీ అంతా హార్ట్ బీట్ కూడా వచ్చింది బేబీకి అని చెప్పారు మేడం. ఓకే ఓకే. ఇప్పుడు ఏమైందమ్మా తర్వాత అది ప్రెగ్నెన్సీ? నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాం మేడం ఒక 1 year నుంచి. ఓకే అది ఎన్ని ఇయర్స్ అయిందమ్మా అలా హెటెరోట్రోపిక్ అయ్యి? నాకు 2022లో అయింది మేడం, ఆగస్ట్ మంత్ లో. సో ఈ లోపల ఉన్న బేబీ కూడా పెరగలేదా అమ్మా? లోపల ఉన్న బేబీ పెరిగి హార్ట్ బీట్ కూడా వచ్చింది మేడం ట్యూబ్ లో ఉన్న బేబీకి. అవునమ్మా, మీరు ఒకటి గర్భాశయంలో ఒకటి ట్యూబ్ లో ఉన్నారు, ఓ ట్యూబ్ కూడా తీసేశారు అది. ఓకే నాగమణి గారు, ట్యూబ్స్లో వచ్చిన ప్రెగ్నెన్సీకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారమ్మా. అది సో ట్యూబ్లో ఏమవుతుందంటే నేను చెప్పినట్టు నార్మల్గా ఫర్టిలైజేషన్ ఇలా అవుతుంది, ఆ బేబీ వచ్చి ఇక్కడ అతుక్కోవాలి. సో నాగమణి గారి విషయంలో ఏమైందంటే బేబీ ట్యూబ్స్లోనే ఉండిపోయింది. ట్యూబ్స్ మీరు చూడండి ఇంత సన్నగా ఉంటుంది, 1 centimeter, యూట్రస్ 6 centimeters. ఇది 9 months బేబీ తీసుకునే కెపాసిటీ ఉంది, అంటే 40 centimeters 3 kgs బేబీ అకామిడేట్ చేయొచ్చు. బట్ ఈ ట్యూబ్స్లో 2 months అయిపోతే స్పేస్ ఉండదు, బేబీ పెరగటానికి ప్లేస్ కావాలి కదా. సో అప్పుడు బర్స్ట్ అవుతుంది. సో అప్పుడు మదర్కి చాలా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యుయేషన్. ఆ టైంలో డాక్టర్ ఏం చేస్తారంటే ట్యూబ్స్లో పెరుగుతుండే చిన్న ఆపరేషన్ చేసి బేబీని తీయలేం, ఎందుకంటే బాగా అటాచ్ అయి ఉంటుంది. సో ట్యూబ్స్నే కట్ చేయాల్సి వస్తుంది. సో నాగమణి గారి విషయంలో ట్యూబ్స్ తీసేశారు. సో మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు కదమ్మా నాగమణి గారు, నెక్స్ట్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా నీకు చిన్న టెస్ట్ చేయించుకోండి, అది SIS కానీ HSG అని చేస్తారు. నెక్స్ట్ ట్యూబ్ ఓపెన్ ఉందనుకోండి అమ్మా, న్యాచురల్గా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. బట్
ఎందుకు ఈ ట్యూబ్లో మీకు ట్యూబల్ ప్రెగ్నెన్సీ అయింది, ఎందుకు బేబీ రాలేదు, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అని అది కూడా చూసుకోవాలమ్మా. ఈ 2 థింగ్స్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. నథింగ్ టు వరీ. ప్రెగ్నెన్సీ ఓవ్యులేషన్ అయింది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉంది మీకు. ఓకే. సో మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఒకవేళ ఆ ట్యూబ్లోనే బేబీ గ్రోత్ కాలేదు, అప్పుడు ట్యూబ్ తీసేశారు, మరి నెక్స్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్తున్నారు కదా, సో ఎట్లా ఈ మానిటర్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఒక్కసారి యూజువల్లీ ఫర్టిలిటీ సెంటర్స్లో ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ ట్యూబ్ తీసే అవకాశాలు ఉండదు. సహజంగా ఏమవుతుందంటే అండి, మేము బేబీని పెడతాం, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు యూజువల్లీ ఇక్కడ ఉందా అని స్కాన్ చేస్తూ ఉంటాం రెగ్యులర్లీ. అండ్ అంటే ఐవీఎఫ్ ప్రాసెస్లో ఇప్పుడు ఇది తెలుస్తుంది. బట్ నార్మల్గా కూడా అండి, నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఫస్ట్ సైన్ ఏంటి, యూరిన్ టెస్ట్ చేసుకుంటారు. అది ఒక 4 వీక్స్ అంటే సపోజ్ ఫస్ట్కి పీరియడ్స్ వచ్చింది, నెక్స్ట్ మంత్కి ఫస్ట్కి పీరియడ్స్ రాలేదంటే 1 వీక్ వెయిట్ చేస్తారు. నార్మల్గా 1 వీక్ చేసి నా ప్రెగ్నెంట్ ఉండొచ్చు అని యూరిన్ టెస్ట్ చేస్తారు. యూరిన్ టెస్ట్ చేసినప్పుడు 2 లైన్స్ వస్తే ప్రెగ్నెంట్ అని అర్థం. చాలామంది ప్రెగ్నెన్సీ కదా, ఒక 2 months తర్వాత డాక్టర్ దగ్గర వెళ్తా అని అన్నప్పుడు 2 monthsలో ఏం బై ఛాన్స్ ఎక్టోపిక్ ఉందంటే డయాగ్నోస్ చేయలేం. కొందరు తొందరగా వస్తారు. వచ్చినప్పుడు మేము 4-5 వీక్స్కి బేబీ ఇక్కడ కనిపించాలండి. సపోజ్ స్కాన్లో 5 వీక్స్లో మాకు బేబీ కనిపించాలంటే ఫస్ట్ డాక్టర్కి డౌట్ వస్తుంది, బేబీ ఇక్కడ గర్భాశయంలో లేదు, స్కాన్లో కనిపించట్లేదు, 5 వారాలు అయింది, ట్యూబ్లో ఉందా అని చూసుకుంటారు. సో అప్పుడు ఏదైనా ఆ తొందరగా 5 వీక్స్లో చూస్తే ట్యూబ్స్లో ఏదైనా ఉంటే అండి, ఇంజెక్షన్స్ ఉన్నాయి మెథోట్రెక్సేట్ అని. ఆ ఇంజెక్షన్స్ ఇస్తే యూజువలీ 95% కరిగిపోతుంది. ట్యూబ్స్లో ఉంటే కూడా ఆపరేషన్ అవసరం ఉండదు. సో మనం సేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నాగమణి గారి కేసులో కానీ సహజంగా చాలామంది తొందరగా వెళ్ళరు, ఏముంది నార్మల్ ప్రెగ్నెన్సీ కదా 2-3 months తర్వాత వెళ్తాము అంటారు. బట్ యూజువలీ ఎక్టోపిక్ ఛాన్స్ వెరీ తక్కువ అండి. ఆల్మోస్ట్ ఒక 100లో వీ కెన్ సే 3-4% అంతే. సో ఆ పర్సంటేజ్కి అర్లీ స్కాన్ చేసి ఉంటే వీ కుడ్ డయాగ్నోజ్ అండ్ సేవ్ ద ట్యూబ్స్ అన్నట్టు. ఆపరేషన్ అవసరం ఉండదు, ఇంజెక్షన్తో కరిగించవచ్చు. ఒకవేళ ఎర్లీగా అంటే ఐడెంటిఫై చేశారనుకోండి, డాక్టర్ దగ్గరికి వస్తే బేబీ సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఎక్టోపిక్లో నో అండి. టు బి వెరీ ఆనెస్ట్, ఏమవుతుందంటే బేబీ ఇక్కడే అతుక్కుంటుంది. అది గమ్ లెక్క, నాట్ ఈవెన్ గమ్, ఫెవికాల్ చాలా గట్టిగా స్టిక్ అవుతుంది. సో ఆ బేబీకి ఇప్పుడు వరకు గ్లోబ్లోనే ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చేది అది ట్యూబ్సే చేయాలి ఆ పని. ఇట్ హ్యాస్ టు, దెర్ ఇస్ నో టెక్నిక్ ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మళ్ళీ గర్భాశయంలో పెట్టడానికి, దెర్ ఇస్ నథింగ్. సో అది మదర్ని సేవ్ చేయటానికి పెద్దగా అవుతే కట్ చేస్తారు, చిన్నగా ఉందనుకోండి ఇంజెక్షన్స్ ఇచ్చి కరిగిస్తారు అనమాట. బట్ ట్యూబ్ సేవ్ అయిందనుకోండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది వాళ్ళకి. సో ఇందాక కూడా మీరు చెప్పారు, అంటే ఏజ్లో ఉన్నప్పుడు అంటే ఫ్రెష్ ఎగ్స్ మనము అంటే ఎగ్ ప్రిజర్వ్ చేస్తే బాగుంటారు, పిల్లలు హెల్తీగా ఉంటారు. అంటే లేట్ ఏజ్లో పుట్టే పిల్లలు అంత యంగ్ ఏజ్లో పుట్టిన పిల్లలతో కంపేర్ చేస్తే అలా ఉండరు అని అంటారా? అలా గుడ్ క్వశ్చన్ అండి. బికాస్ వాట్ ఎవర్ వి సే కరెక్ట్ మెసేజ్ వెళ్ళాలి సొసైటీకి కూడా. బేసికలీ వాట్ హ్యాపెన్స్, యంగర్ ఏజ్లో ఆ ఎగ్లో అంటే వీ కాల్ ఇట్ యాజ్ అ క్రోమోజోమల్ నార్మల్ ఎగ్, యూప్లాయిడ్ ఎగ్స్ అని చెప్తాం. ఎగ్స్కి బేబీలో అబ్నార్మలిటీస్ చాలా తక్కువ. అంటే ఎగ్జాంపుల్ ఒకటి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డౌన్ సిండ్రోమ్, చాలామంది విన్నుంటారు. డౌన్ సిండ్రోమ్లో బేబీ విల్ బి వెరీ క్యూట్, హెల్తీ, బట్ కొంచెం మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 30 years లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి 1 in 1000 అలా సిచ్యుయేషన్. అదే 40 yearsలో 1 in 400, 44 yearsలో 1 in 40, అలా ఎంత ఏజ్ పెరుగుతుందో ఛాన్సెస్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఐడియలీ ఇట్ ఈస్ నాట్ లైక్ అందరు పిల్లలు 40 తర్వాత బాగుండరని కాదు, ఒక 100లో ఎక్కువ మందికి అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్. అండ్ యాజ్ అ డాక్టర్ అండి, పిల్లలు కాలేదంటే కూడా ఓకే, అబ్నార్మల్ బేబీ ఉంటే ఇట్ ఈస్ సఫరింగ్ ఫర్ బోత్ బేబీ అండ్ ద పేరెంట్స్. సో జనరల్గా వీ ఆల్వేస్ ఆర్ వెరీ అంటే వరీడ్ అబౌట్ కండిషన్స్ లైక్ దిస్. సో యూజువలీ 38 తర్వాత ట్రీట్మెంట్ చేసేటప్పుడు మేము పీజీటీఏ అని అడ్వైస్ చేస్తాం. అంటే బేబీ పెట్టే ముందు చిన్న బయాప్సీ చేసి ఆ సిండ్రోమ్స్ అన్నీ రూల్ అవుట్ చేసి హెల్తీ బేబీనే ట్రాన్స్ఫర్ చేస్తాం.
Okay. అదే చిన్న ఏజ్లో ఇవన్నీ చేయాల్సింది అవసరం ఉండదు, బికాస్ నార్మల్గా ఎగ్స్ అన్ని క్వాలిటీ బాగుంటుంది అండ్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉండదు బేబీకి. ఓకే. సో అంటే మ్యారేజ్ అయిపోయినాక అంటే పీరియడ్స్ తర్వాత ఒకవేళ అంటే పిల్లలకి ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు పీరియడ్స్ రాకపోతే డాక్టర్ దగ్గరికి ఏ టైంకి వస్తే బాగుంటుంది అని అంటారు? ఐడియల్లీ అండి సహజంగా ప్రెగ్నెన్సీ యూజువలీ వాళ్ళ ఇంట్లోనే తెలుసుకుంటున్నారు. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత నార్మల్గా డయట్ అంతా బాగుంది అనుకోండి, నార్మల్ హెల్తీ డయట్ తీసుకున్న వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనేది బాడీలోనే ఉంటుంది. బట్ కొందరు ఫుడ్లో బాగా న్యూట్రిషన్ డయట్ తీసుకోరు, ఓన్లీ రైస్. చాలామంది ఇప్పుడు కూడా చూస్తాం, చాలా రైస్ అండ్ లిటిల్ రసం అలా, వాటర్ వెజిటేబుల్స్ ఉండదు వాళ్ళ అప్పుడు బాడీలోనే ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఫస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్. సో ఓకే, ఒక టెస్ట్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గర వెళ్తే కూడా ఏం పెద్దగా ఏం చెయ్యరు డాక్టర్స్ కూడా. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాట్ దే విల్ సే ఒక ఫోలిక్ యాసిడ్ తీసుకోండి అంటారు అంతే. ఆ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకుంటే బేబీకి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా రూల్ అవుట్ చేసుకోవచ్చు. బట్ ఈ మధ్యలో సిన్స్ 2 years వీఆర్ అబ్జర్వింగ్ అండి, థైరాయిడ్ అనేది విపరీతంగా పెరిగింది లేడీస్లో. వాట్ రీజన్స్, ఎన్వైర్మెంట్ రీజన్ వీ డోంట్ నో. ఈ థైరాయిడ్ హై ఉంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ స్లో అవుతుంది. ఇట్ ఈస్ ఈజీ కదా ఒక చిన్న. సో ఆ TSH అని ఒక్క చిన్న టెస్ట్ ఐ యూజువలీ సజెస్ట్ అండి. తర్వాత 3rd month వేరే టెస్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్, బిగ్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.